హైదరాబాద్ నగరం నడిబొడ్డున సినిమా సీన్ను తలపించే ఒక భారీ దోపిడీ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, కోటి రూపాయలు అక్షరాల క్షణాల్లో ఎత్తుకెళ్ళిపోయారు. 3 బైకులపై రెక్కిచేసి బాధితుల కళ్ళల్లో కారం కొట్టి కోటి రూపాయలతో ఉడాయించారు కేటగాళ్లు. ఈ ఘటన హైదరాబాద్లోని కుక్కటిపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో నగదు ఉన్నటువంటి సంచులతో కుక్కటిపల్లి సమీపంలో వెళ్తున్నారు. అప్పటికే వారిని టార్గెట్ చేసినటువంటి దుండగులు 3 బైకులపై వారిని ఫాలో అయ్యారు. ఎవరు ఊహించని విధంగా ఏసీపీ ఆఫీస్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఆ ఇద్దరిని అడ్డుకున్నారు. రెప్పపాటు వ్యవధిలో వారి కళ్ళల్లో కారం జల్లారు. బాధతో వాళ్ళు విలవిల్లాడుతుండగానే వారి చేతుల్లో ఉన్న కోటి రూపాయల నగదు సంచులను లాక్కొని అక్కడి నుంచి వెంటనే జారుకున్నారు. ఇక ఇది ఏదో క్షణికావేశంలో జరిగినటువంటి చోరీ కాదు, పక్కాగా రెక్కీ నిర్వహించి స్కెచ్ వేసి మరీ భారీ దోపిడీ చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు సైతం ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్నటువంటి వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపడుతున్నారు. కానీ ఇక్కడే పోలీసులకు ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ ఎదురైంది. విచారణలో ఆ డబ్బు తీసుకువెళుతున్నది ఇద్దరు ఏసీ మెకానిక్లు అని తేలింది. సామాన్య మెకానిక్ల చేతికి కోటి రూపాయలు ఎలా వచ్చాయి, ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని పోలీసులు ప్రశ్నిస్తే వారి నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు. దీంతో ఆ చోరీకి గురైనటువంటి డబ్బు ముమ్మాటికి హవాలా సొమ్ము అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంత పెద్ద మొత్తం కదులుతున్నటువంటి విషయం దుండగులకు ఎలా తెలిసింది? తెలిసినా వారే ఈ దోపిడీకి స్కెచ్ వేశారా అన్న కోణంలో దర్యాప్తు తీవ్రం చేశారు. ఇక ఈ ఘటన నగరంలో హవాలా దందా ఏ స్థాయిలో వేల్లోనుకు పోయిందో కళ్ళకు కడుతోంది. ఇలాంటి బ్లాక్ మనీ వ్యవహారాల వల్లే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. ప్రాణాలకు భద్రత కరువవుతుంది. కోట్లకు కోట్లు పన్నులు ఎగవేస్తూ అక్రమంగా తరలిస్తుంటే దాని చుట్టూ ఇలాంటి క్రిమినల్స్ ముఠాలు తయారవుతున్నాయి. ఏదేమైనా ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. హవాలా మనీ పైన ఇప్పుడు ఫోకస్ పెట్టారు. మన విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. కళ్ళల్లో కారం కొట్టి వారు దోచుకువెళ్తున్నటువంటి విధానం కూడా చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరైతే ఈ డబ్బు తరలి వెళ్తున్నారో డబ్బు తీసుకొని వీళ్ళ కళ్ళల్లోనే కారం కొట్టేసి అక్కడి నుంచి వారి చేతిలో ఉన్నటువంటి డబ్బు సంచిని లాక్కొని వెళ్ళారు. ఆ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు సంచులను ఇక్కడ బైక్లో సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్నటువంటి వారు ఆ కళ్ళల్లో కారం కొట్టిన తర్వాత తీసుకొని వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నటువంటి పోలీసులు దీనికి సంబంధించి తొందరలోనే ఒక కంక్లూజన్ తీసుకొచ్చేటువంటి పనిలో అయితే పడ్డారు.